దేవునికి మాట శ్రద్ధగా ఆలకించండి. నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తెదును అని కీర్తనకారుడు తన హృదయముతో చెబుతున్న మాట. అవును ఆత్మీయులు, దేవునికి ఆజ్ఞలేమిటి, దేవునికి మార్గములేమిటి ఎరిగిన వారుగా, ఆలోచన కలిగిన వారుగా, వివేకము కలిగిన వారుగా ఎప్పుడు గ్రహించి దేవునికి మార్గములో నడవవలసిన బాధ్యత మనందరి మీద ఆధారపడినది. నేను క్రైస్తవుడును క్రైస్తవురాలను అనుకుంటే అయిపోయేది కాదు. మనము వివేకము కలిగి దేవునికి ఆజ్ఞలతో కూడిన జీవితము మనము జీవించాలి. దేవునికి మార్గములో మనం నడవాలి. ఎందుకంటే ఆయన మార్గములో ఎంతగానో సమాధానకరమైనవి, ఆయన మార్గములో ఎంతగానో పరిశుద్ధమైనవి, ఆయన మార్గములో అవి మనకి జీవితానికి ఆశీర్వాదకరమైనవి. ఆయన ఆజ్ఞలు మనకి జీవితాన్ని సత్యములో నిలవబెట్టేవి. ఆయన ఆజ్ఞలు మనల్ని పరిశుద్ధపరిచేవి. ఆయన ఆజ్ఞలు మనల్ని యథార్థవంతులుగా నిలవబెట్టేవి. ఆయన ఆజ్ఞలు నడుస్తూ ఆయన మార్గములో మనం ముందుకు వెళుతూ ప్రభు రాకడ పర్యంతం వరకు నమ్మకమైన ఆత్మీయులుగా జీవిద్దాం. గాడ్ బ్లెస్.